దయను సత్యమును ఎన్నడూనూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడువని అనిపించుకుందు. చాలామంది వారి జీవితాల్లో దయ కలిగి ఉండటానికి, మంచితనాన్ని ప్రదర్శించడానికి వెనుకాడుతారు. ఎందుకో వాళ్ళ హృదయము దానికి వ్యతిరేకంగా ఉంటుంది. చెడ్డ పనులు చేయడానికి, చెడ్డవాటిని ప్రోత్సహించడానికి చాలామంది ఉత్సుకత చూపిస్తారు. కానీ దేవుని మాట ఏంటంటే, నీవు కనుక దయ చూపించేవాడివిగా ఉన్నట్లయితే, మంచివాడివిగా ఉన్నట్లయితే, వాటిని నువ్వు కంఠభూషణంగా ధరించుకున్నట్లయితే, నీవు కూడా దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు దయనందుని వాడు అవుతావు. ఎప్పుడైనా నీ యొక్క విషయంలో, నీ యొక్క జీవితంలో మేలు కావాల్సి వచ్చినప్పుడు, దయ పొందవలసిన పరిస్థితి రావాల్సి వచ్చినప్పుడు, మనుషులు కూడా నీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. దేవుడైతే ఎప్పుడూ తోడుగా ఉంటాడు. కాబట్టి మనము మంచి చేసినట్లయితే తిరిగి మంచి మనకు చేరువవుతుంది.